నంది కొమ్ముల మధ్య నుంచి శివుని ఎందుకు చూడాలి? దేవుని నుంచి మొదలైన సాంప్రదాయం తెలుసా? పరమశివుణ్ణి చూడడానికి దేవతలే భయపడే సందర్భం భక్తులు కొనసాగిస్తున్న ఆనవాయితీ. ఏ శివాలయంలో చూసినా మహాశివుడి ముందు నందీశ్వరుడు కూర్చుని ఉండడాన్ని అందరికీ తెలుసు. ఆ నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగం చూస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. పర్వదినంతో సంబంధం లేకుండా పరమశివుడి ఆలయంలో వెళ్లిన ప్రతిసారీ తప్పకుండా నంది కొమ్ముల మధ్య నుంచే ముక్కోటిని దర్శించుకుంటాం. మరి ఆ నందీశ్వరుడు ఎవరో తెలుసా? ఆ నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని ఎందుకు చూడాలో తెలుసా? ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నందీశ్వరుడు ఎవరంటే శంకరుడు భక్తుడైన శిలానాథుడు కొడుకు ఈ నందీశ్వరుడు. పుట్టుకతోనే నందికి శివుడంటే మహాభక్తి. సకల శాస్త్రాలు అభ్యసిస్తూ మహేశ్వరుని ధ్యానించేవాడు. ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సు చేశాడు. ఆ దీక్షకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని కోరుకోమన్నాడు. మరో 10,000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు నందీశ్వరుడు. పరమశివుడు తథాస్తు అన్నాడు. 10,000 ఏళ్ల తరువాత ఆ నందికి మహాశివుడు గణాధిపత్యం ప్రసాదించాడు. తనకు అత్యంత సమీపంగా ఉండే భాగం కల్పించాడు. శ్రీశైలంలో కొలువు తీరమని అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం మొత్తం శ్రీశైల ఖండంలో ఉంది. నందీశ్వరుడికి నమస్కారం. శివయ్య ఎదురుగుండే నంది ధర్మానికి స్వరూపం. నంది 4 పాదాలు, 4 వేదాలు ప్రతీక. ఈ కలియుగంలో ధర్మం ఒంటి కాళ్లపై నడుస్తుంది చెప్పడానికి నిదర్శనంగానే నంది ముందర కుడి పాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన 3 పాదాలు ముడుచుకుని కనిపిస్తాయి. ఆధ్యాత్మిక భాషలో సంధ్యా సమయాన్ని ప్రదోష కాలంగా చెప్తారు. ఈ సమయంలో నందీశ్వరుడికి విశిష్టమైన పూజలు, అర్చనలు చేస్తారు. కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న శంకరుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రహాన్ని స్వయంగా చూడలేని దేవతలు భయపడతారు. అప్పుడు ఈ నందీశ్వరుడు వెనుక నిలబడి ఆ 2 కొమ్ముల మధ్య నుంచి నటరాజును దర్శిస్తారు. ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతుంది. భక్తులు నంది కొమ్ముల మధ్య నుంచి శివయ్యను దర్శించుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.